చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. టీమ్ ఉంటది కదా, మీరు మానిటైజేషన్ ఆన్ అయితే వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ ఉంటది, మీకు దొరుకుతుంది. వాళ్ళ దగ్గర మీరు అడగచ్చు, చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ గా మీకు పేరు చెప్పేస్తారా? పేరు అంతా చెప్పండి, పేరు అది డైరెక్ట్ గా నేమ్స్ చెప్పకూడదు. అప్పుడు మీకు ఎలా తెలుసు నా అన్వేషణ చేశాడు మీ ఛానల్? మీకు చెప్పండి, నా అన్వేషణ చేశాడు. పెద్ద క్రియేటర్ అంటే ఎవరు చెప్పండి? యూట్యూబ్ తెలుగు కమ్యూనిటీ ట్రావెలింగ్ లో పెద్ద క్రియేటర్ అంటే నా అన్వేషణ. నా అన్వేషణ తర్వాతే మిగతా వాళ్ళందరూ. సో నా అన్వేషణ పెద్ద అందరికీ తెలుసు, అది నాకు ఒక్కదానికి కాదు. 2 రాష్ట్రాల్లో పెద్ద తెలుగు కమ్యూనిటీలో ట్రావెలర్ ఎవరంటే నా అన్వేషణ అనే విషయం అందరికి తెలుసు. సో ఆయననే అనుకుంటాం కదా, మీరు పేరు చెప్తే ఇంకా ఒక పని, చెప్పకపోయినప్పుడు నేను ఎవరి పేరైనా అనుకోవచ్చు కదా. అనుకోండి, డెఫినెట్ గా అనుకోండి. మీ పేరు చెప్పలేనప్పుడు ఎలా ఒకరి మీద ఆల్రెడీ నాకు కాంట్రవర్సీ అయింది. నేను కాంట్రవర్సీలో తిట్టినాను, ఎవరిని తిట్టాను? అన్వేషణ తిట్టాను. నాకు ఆయనకి కాంట్రవర్సీ అయింది. ఓకే, సన్నీ బ్రోది అన్వేషి నాది ఉన్నప్పుడు కాంట్రవర్సీ అయింది. ఇంకా నాకు పైన స్పెషల్ లైవ్స్ కూడా పెట్టినారు. ఆ రికార్డింగ్స్ ఇంకా ఉంటాయి. వాళ్ళు ఏమంటే సడన్ గా కొన్ని ఛానల్స్ ఉంటుంది, పాతంలోకి ఉంటుంది. ఎప్పుడైతే కాంట్రవర్సీ జరుగుతుందో అప్పుడు సడన్ గా ఆ ఛానల్స్ అంతా యాక్టివేట్ అయ్యి వస్తుంది. ఆ ఛానల్స్ లో పేర్లు మున్నా బాయ్ ఇలాంటి క్రేజీ నేమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్వేషణ టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్లోకి తీసుకొచ్చి బూతులు మాట్లాడడం, వల్గరిటీగా చేయడం, మార్ఫింగ్లు చేయడం, మార్ఫింగ్లు చేసి ఆ లైవ్లో అమ్మాయిల్ని తిట్టడం, అబ్బాయిల్ని తిట్టడం, అలాంటి ఛానల్స్ ఉంటుంది. సో వాళ్ళంతా పెయిడ్ ఛానల్స్, అవన్నీ పెయిడ్ ఛానల్స్. అలా సడన్గా కాంట్రవర్సీ టైంలోనే బయటకు వస్తాయి ఆ ఛానల్స్ అన్ని. అప్పటి వరకు వెలుగులోకి ఉండవు ఆ ఛానల్స్ అలాంటివి. మరి నా అన్వేషణ అనే వ్యక్తి మంచి పని చేయడానికి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మొత్తం బెట్టింగ్స్ గురించి, ఐ మీన్ ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ గా నడిచింది అది. బెట్టింగ్స్ గురించి మిగతా యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఎవరెవరు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి వీడియోస్ తీసుకొచ్చి బయట పెట్టి ప్రపంచానికి ఏదో మంచి చేస్తున్నామని చెప్పారు కదా. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనో లేకపోతే వాళ్ళ ఛానల్ పడిపోవాలనే చూస్తారు? మీరు ఎప్పుడైనా ఆయన డైరెక్ట్ గెలిచారా? లేదు. డైరెక్ట్ కలవనప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియల్ అయిపోతుందా? కనిపించినవన్నీ రియల్ అవ్వవా? మరి మీరు అందరూ రియల్ గా చూపించట్లేదా? అందరూ రియల్ గా ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఉన్నవన్నీ 100% రియల్ ఏం కాదు కదా, అన్ని కంటెంట్ అవి. యూట్యూబ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళకి వ్యూస్ వస్తుంది. అవును, మంచి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం అనేది అందరూ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ, బికాస్ జోదం ఆడితే ఖచ్చితంగా జీవితాలు నాశనం అయిపోతాయి. స్టార్ట్ చేసింది ఆయనే కదా, మరి అదొక మంచి పనే కదా. మంచి పని. ఇప్పుడు మంచి పని చేస్తారు, చెడ్డ పని చేస్తారు. ఇది మంచి పని చేసినారు, చెడ్డ పని చేయకూడదు ఏంటి? నేను అనేది అదే, మంచి పని చేశారని చెడ్డ పని అంటే అది ఒక కంటెంట్. ఆయనకి సంబంధించినంత వరకు దానికి వ్యూస్ వస్తుంది. దాని మీద ఓన్లీ వ్యూస్ కోసమే చేశారంటున్నారు మీరు, అది కూడా. అవును, ఆబ్వియస్ గా. ఇంకెందుకు చేస్తారండి ఆయన? అంటే ప్రపంచంలో అందరూ దొంగనా కొడుకులే ఉంటారని చెప్పేసి అంత ఒక వీడియో ఉంటది, మీకు గుర్తుందో లేదో. అప్పుడెప్పుడో ఒక జనాల్ని ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటది, జనాల్ని తిట్టాలా, అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో తిట్టాలా అని చెప్పేసి ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటది. ఆయన వేలో ఆయన కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు. ఆయనకి సంబంధించినంత వరకు అదొక కంటెంట్. దానికి జనాలు చూస్తున్నారు, దానికి డబ్బులు వస్తాయి, అంతే. ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు? నిజంగా తప్పు చేయకుండా నిజంగానే తప్పు చేసిన ఇప్పుడు మన క్రియేటర్స్ ఉన్నారు. ఆయన వల్ల ఇంకెంతమంది క్రియేటర్స్ నాశనం అయిపోయినారు. ఎవరైపోయారు ఏంటండి? మీరు ట్రావెల్ చూడట్లేదు. ఫస్ట్ కాంట్రవర్సీ ఎవరికి జరిగింది? రవి బ్రో ఉన్నారు, ఉమా బ్రో ఉన్నారు. రవి బ్రో ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు మీకు? ఎంత వ్యూస్ ఉన్నాయి అప్పుడు రవి బ్రోకి? ఇప్పుడు ఎంత వ్యూస్ ఉన్నాయి? మరి అంటే జనం నిజంగా ఆయన చెప్పింది నమ్మేసి ఈయన తొక్కేశారు. అవునండి, జనాల ముందర పోయి ఏడుస్తా ఉంటే, అబ్బాయి ఏడుస్తా ఉంటే జనాలు ఇంకా ఆబ్వియస్ గా అతని సైడే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీడు కూర్చొని నేను ఓ బోర్లని ఏడిస్తే, ఎంత చేసినా నిజం లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నిజము అబద్ధం అని ఏముండదండి. అప్పుడు అదొక కాంట్రవర్సీ, ఆయనకి రీచ్ లేదు, వాళ్ళకి రీచ్ ఉంది, ఇంకా వాళ్ళ మీద పడి కాంట్రవర్సీ వీడియోలు చేసినాడు. అది అలా. సో అది వర్కౌట్ అయ్యింది ఆయనకి, అది వర్కౌట్ అయింది. సో ఆ ఫార్ములాని కంటిన్యూ చేసినాడు. ఏ ఫార్ములా వర్కౌట్ అయితే అది కంటిన్యూ చేస్తారు. ఏది కాంట్రవర్సీ చేస్తే ఆబ్వియస్ గా జనాలు అందరికి తెలుసు ఆయనకి ఇయర్లీ ఒక కాంట్రవర్సీ కావాలా. కాంట్రవర్సీ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, ఒక కాంట్రవర్సీ కావాలి. అది ఆబ్వియస్ గా నా వీడియోలు కిందే జనాలే చెప్పుంటారు, నేను కాదు. జనాలు చెప్పుంటే నేను చెప్తాను కదా, జనాలు చెప్పుకుంటే నేను ఎందుకు చెప్తాను? ఎందుకు చూస్తున్నారు అందరూ ఆయన వీడియోస్? ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారంటే, ఇప్పుడు రోడ్లోకి వెళ్ళి మన ఇద్దరు కొట్టుకుందాము, చూడడానికి ఎంత మంది వస్తారు? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అదే చెప్తున్నానండి, చూడడానికి లక్షలాది మంది వస్తారు. జనాలకి ఎంటర్టైన్, ఎవరు ఎలా కొట్టుకుంటా పర్లే, వాళ్ళు ఎంజాయ్ అవ్వాల, కొంచెంసేపు చూసి సరదాగా నవ్వుకోవాలా. సో మీకు కూడా తెలుసు యూట్యూబ్ అల్గారిథం గురించి, వాళ్ళు కొట్టుకుంటే ఎంటర్టైన్ అవుతారు. చూస్తారండి, కానీ ఆబ్వియస్ గా ఎవరికైనా తెలుసు. ఇంత పెద్ద మీడియా పెట్టుకున్నారు, మీకు తెలియదేంటి? తెలియదండి నాకు, ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు, ఇంకా అది పనిగా చూడలేం కదా మనం వచ్చి కూర్చొని. నాకు సరదా కాదు యాక్చువల్లీ, ఎవరైనా కొట్టుకుంటుంటే చూసాను. కాకపోవచ్చు, జనరల్ ఆడియన్స్ కి చాలా సరదా అది. కాకపోతే అది సరదా పక్కన పెట్టండి, నిజంగా ఒకవేళ అట్లా ఎవరిదైనా
ఒక ఛానల్‌నో, ఒక మనిషినో తీసుకొని అలా చేస్తే ఆ మనిషి జీవితమే పోతుంది కదా! ఆల్మోస్ట్ అది వదిలేసి ఇంకెటో ఎళ్ళిపోవాల్సొస్తుంది కదా! ఈయన వాళ్ళు. చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటరు 2 సారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు. ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని తీసుకెళ్ళి రోడ్‌లో పెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. ఎవరు? అది పేరు చెప్పలేను మీకు. కానీ 2 టైమ్స్ చేసుకున్నారు. సో, ఈయన చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్‌ని లాగిన దానివల్ల. అయ్యో! సో, అది బయటికి రాదు ఎప్పటికి. అది జనాలకి తెలీదు. యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు ట్రావెలరే. తెలుగు తెలుగు ట్రావెలరే ట్రావెలింగ్‌లోనే ఒకతను నా అన్వేషణ నా అన్వేషణ వల్ల 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకెలా తెలుసు బయటికి రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం కదండీ. మేము మాట్లాడుకుంటా ఉంటాం. ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారు అప్పుడు? నా మేము అన్వేషణ అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ అయిందే మేమేం శత్రువులేం కాదు. హ్మ్. ఇది కత్తిరెత్తుకొని నరుక్కోవడానికి శత్రువులేం శత్రువులే ఉండవు. కదండి. ఒక మనిషి జీవితం అతను పోయిందంటే మాట్లాడట్లేదు. ఆ! అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్‌తో. కానీ మీకు తెలుసు ఇదే కమ్యూనిటీలో అదే ఉంటున్నారు. అందరికీ తెలుసు. నాకు కానీ ఒక్కడికే ఎప్పుడు కాదు. ప్రశ్నించరా? అంటే మీదే అవి బయటికి సేమ్ రావండి. కమ్యూనిటీ. ఇప్పుడు నేను అన్‌ఫిల్టర్‌గా చెప్తాను కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. హ్మ్. ఇంకా మీరు మిగతా వ్లాగర్ దగ్గర ఎత్తుకుంటే చాలా మంది చెప్పరు. మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్‌గా అయిపోతారు. నాకెందుకు వచ్చిన గొడవ దీంతో అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్‌గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటది. హ్మ్. మీరు తమిళ్‌కెళ్ళండి. అలా ఏమి ఉండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు. అతనికి వ్యూస్ వస్తా ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు. ఆయన కూడా ఇద్దరు ట్రావెలర్స్ ని మంచిగా పుష్ చేశారు కదా! వాళ్ళు ఎవరిని? చేస్తున్నారు. రంజిత్ అదే ఒక ఆయన వీల్స్ మీద తిరుగుతుంటాడు. తనని రామ్ ది ట్రావెలర్ వీళ్ళిద్దరిని నా అన్వేషణ సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్ లో చెప్పుకొని ఉంటారు. చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్‌కి, రామ్‌కి బాలేవా? అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నా చెప్తున్నా. మేము చూసినంత వరకు బాగుందని కదా అండి. మాకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపించరు ఎవరు. రిలేషన్స్ అయితే బాగుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నాము. ఓకే అండి. అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది అని అడిగితే నాకు ఏదైనా తెలుస్తుంది కానీ మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేను వచ్చి చూడలేను, నేను మాట్లాడలేను కదా. అదే ఈ రిలేషన్స్ అందరికీ ఏం బాగుండండి. కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే అది ఒక 10 మినిట్స్, ఒకటి 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది అనుకొని ఒక కెమెరా ముందు బాగానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి. ఆఫ్ కెమెరా వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో సేమ్ ఆఫ్ కెమెరా కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు. వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా పర్సనల్ స్పేస్ తీసుకోవడం వేరు, నిజంగా బయటకు ఒకలా లోపల ఒకలా ఉండడం వేరు. అలా ఉన్నారు. అంటే మా అందరిని మోసం చేస్తున్నట్టే కదా ఆ లెక్కన. మీరు తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు. అందులో ఒకరు ఇద్దరు మాత్రమే అలా ఇప్పుడు ఉండి మీరు ఇంత కంప్లైంట్ చేస్తూ కూడా ఇందాక ఏమన్నారు, మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లైంట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రవర్సీలు చేస్తారు, యూట్యూబ్ లో కూడా గొడవలు పెట్టుకుంటారు, అయినా మీరందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే కదా మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్ గా ఏం మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆయనకి గొడవ జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. 1.5 year అవుతుంది అనుకో. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు. ఇద్దరు బ్లాక్ చేసుకున్నాము, రిపోర్ట్ చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకా ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి అప్పుడు జస్ట్ హాయ్ బాయ్ ఏ కంట్రీలో ఉన్నావు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము. అంతవరకు, అంతకు మించి అయితే ఉండదు. అంతకు మించి మాట్లాడుకోవడానికి అయితే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్లీ ఈ రిపోర్ట్ చేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రియేటర్స్, చాలా మంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారు అనమాట. చిన్న సప్రెస్ చేశారన్నారు. సప్రెస్ చేసినారు. ఇప్పటికీ చైనాలో ఎవరు వెళ్ళినా వ్యూస్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే 1 లక్ష రావాలి. అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌లోనే డేంజరస్ కంట్రీ. మీకు తెలుసో తెలియదు. వ్యూస్ వెళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు కాదు. మీకు తెలుస్తుందండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్ సెల్ఫ్ ఇట్స్ అ కంటెంట్ అనమాట. అది వరల్డ్‌లోనే డేంజరస్ కంటెంట్. తాలిబాన్లు, గొడవలు, యుద్ధాలు, ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. అలాంటి వ్లాగ్లు జనాలు ఆబ్వియస్గా చూస్తారు. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుంటారు? రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్కి అదొక ఇష్టం. ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియెస్ట్ కంట్రీనా అవేం చూసుకోం మేము. 195 వెళ్ళాలా, తిరుగుతాం. అదొక ఎక్స్పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా, ఓకే ఇట్స్ వరస్ట్, ఈ రోజు మాది కాదు, రేపు ఇంకో రోజు మంచిగా ఉంటుంది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి భక్తి వీడియోస్ చేసుకుంటున్నట్టున్నారు. అయినా కూడా మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి. సడన్గా భక్తి ఎందుకు వచ్చిందని.
అదేంటండి ఆయనకు భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం. మరి నాకైతే అర్థం కాలేదు, సడన్ గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవునండి, రామాయణం మహాభారతం ఇతిహాసాలు సడన్ గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి, ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాడు ఆయన, పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కంటెంట్ అయిపోయిందా? అంతే కదండి, ఎవరికన్నా ఒక స్టేజ్ వరకే ఫేమ్ ఉంటుంది. మీరు ఆబ్వియస్గా నేను 10 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే 20 సంవత్సరాల ఫేమ్లో ఉంటే అవ్వదు కదా, నడసవు. కొన్ని సంవత్సరాల ఫేమ్లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్గా ఎవడన్నా డౌన్ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మీరందరూ కలిసి ఆయన ఛానల్ సప్రెస్ చేశారేమో. అయ్యో, ఆయన ఛానల్ మేమేం సప్రెస్ చేయమండి. మీ ఛానల్ ఆయన సప్రెస్ చేయగలిగారు. మేము అంత ఇన్వెస్ట్ చేయము పక్కన వాళ్ళ మీద. మన మిగతా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అదే పనిగా వాడికి వ్యూస్ వస్తుంది, కమాన్ వాడిని సప్రెస్ చేద్దామని చెప్పి ఎవరు చేయరు. అలాంటి క్రిమినల్ మైండ్ అయితే మిగతా వాళ్ళకైతే లేదు. మిగతా వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి మాత్రం ఉంది. ఆయనకి ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాంటి క్రిమినల్ మైండ్ తెలుగులో. మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటకు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలేవో వాళ్ళు చూపించుకుంటారు. మీరు చాలా ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థం అవుతుందో లేదో ఈ విషయం నాకు తెలియదు. ఘోరంగా ఏం లేదు, ఆ రియాలిటీ చెప్పినండి, దాన్ని మీరు ఘోరంగా అనుకోండి. ఏమన్నా రియాలిటీ అంటే ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్స్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అంత ధైర్యంగా అవును తనే ఇట్లా చేశాడు, తన వల్లే నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే తను ఇంతే అని చెప్పగలరు? ప్రూఫ్స్ ఉన్నాయండి నా దగ్గర, మేము రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, మేము మాట్లాడుకునేటివి ఏంటి. అప్పుడు మన కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, నేను చెప్పినా కదా ఇలా సప్రెస్ చేస్తున్నానంటే. మన క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు, ఇలా అన్న సప్రెస్ చేస్తున్నాడంటే అతను అంతే రా ఎదవా, అట్లనే చేస్తాడు, నీ పాటకి నీ వీడియోలు చేసుకో, యూట్యూబ్ మళ్ళీ పుష్ చేస్తుంది అని కమ్యూనిటీలో నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ కట్ చేసినారు. సో రికార్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. ఇప్పుడు ఫోన్ ఆడుంది, ఫోన్ అయితే లేదుగా రికార్డింగ్స్ కి. ఫోన్ ఉంటే వినిపించేవాడిని, ఫోన్ ఉంటే వినిపిస్తాలేండి మీకు. మేము ఎందుకు చేశాడో కూడా మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వినిపిస్తాను. మీరు ఇందాక బెట్టింగ్ యాప్ అన్నారు కదా, దానికి నేను వినిపిస్తాను. మీరు అప్పుడు మీరే వచ్చి జనాల దగ్గర చెప్పుకోండి. ఎందుకు నేను అది వీడియో మీరు వినిపించేది నేను రికార్డింగ్ చేస్తాను, నేను మీకు వినిపిస్తాను, మీరు ఆడియన్స్ కి చెప్పండి. అది నాకు మైనస్ కదండి, మీరు చెప్తే అది మీరే డైరెక్ట్. అప్పుడు మీరు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి? నేను మీకు వినిపించినాను, మళ్ళీ ప్రూఫ్ ఏముంటే మీరు చెప్పింది. అందుకే మీరు డైరెక్ట్ గా వినిపించమని అడుగుతున్నాను. నేను అక్కడ పెడతాను, మీరే వినిపించండి కెమెరా ముందే, మీ దగ్గర ఫోన్ ఇస్తాను. కాదు మీరు ఒకటిగా, మళ్ళా నాది పక్కన పెట్టండి, మీరు ఒకటిగా. రామ్ది ట్రావెలర్ మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెల్లో పేరు వేయించుకున్నాడు. పేరు లేదు లేదు అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్ మీరు ఒకటే లేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా అమ్మ నీ అమ్మ. అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చిన కాడి నుంచే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు, మీకు ఏదైనా ఉంటే పక్కకెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి. స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది, నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. కనీసం ఏడుపు లిటరలీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ పోస్టర్తో, అది అలా రికార్డ్ అవుతూనే ఉంది హాఫ్ అన్ అవర్. అది నేను అన్నాను, నువ్వేమీ రికార్డ్ చేయక, రికార్డ్ చేస్తే బాగోదన్నా. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయకన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము, నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించారు. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్నీ తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్లోనే అన్న పూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ పంపించుకున్నా బే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు. అయిపోయి నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 మిలియన్ నేను 4 లక్షలు. సరే నెక్స్ట్ టైం పెట్టండి, నేను ఫైనల్ టచ్ ఇస్తాను. వచ్చి ఫైనల్ టచ్ లేదు, ఈసారి మనీ గారికి ఛాన్స్. ఎన్నిసార్లు
ఒక్కసారిగా వచ్చింది. నీది ఒకసారి అయిపోయింది, నాది ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్ కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను మిలియన్ కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టేదంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారు, క్రియేటివిటీ. అదే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ గొప్పలో నుంచి తీస్తారు మొత్తం టాలెంట్ ని. నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడు అని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు. ఇంకా అయిపోయింది. ఇంకా కేకులు ఆట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ ఎలా సెర్చ్ చేయాలో కెమెరా అక్కడ పెడతారు. సొల్లు చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే. ఈ అమ్మడు దిగుబడిపోతారు సొల్లు చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతారు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాకులు చూపిస్తారు. బ్లాకులు కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏ చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతుంది. అలాగే సొంత పూసలో నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని. సేమ్ వీడియో అంతే. వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టుకుని తమ్ముడికి పెళ్లి చేయాలి. గట్టి గ్యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనేది వచ్చేం చేయాలరా? ఇంకేం బ్రో సెట్ ఇంకా మరి మామూలుగా ఉండదు. వైజాగ్ అదే నీతో చేయను. నీకు నాకు సింక్ అవుతుంది. రెస్పెక్ట్ ఓకే, నో ఇష్యూ. నాకు అదే కావాలి కానీ. అండ్ ఇంకొకటి, ఇందాక బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీ గురించి అనట్లేదు. ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి మీరు ఐ మీన్ ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేదైనా బ్రతికేదైనా ట్రావెలింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు. అది ఇచ్చేది ఎవరు? జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆబ్వియస్ గా బెట్టింగ్ చేయడం తప్పు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. జోదాలు ఆడడం తప్పు. అది మన కల్చర్లో ఉంది. కానీ బెట్టింగ్ సాడితే నాశనం అయిపోతుంది అని చెప్పేసి మనకి మహాభారతం నుంచే చెప్పినారు. జోదాలు ఆడకండ్రా, జీవితాలు నాశనం అయిపోతుంది. అయినా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళని బెట్టింగ్ అడిక్ట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎంత చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఆల్రెడీ ఆ బెట్టింగ్ ఊహలోనే ఉంటారు. మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. చేసిందే క్రియేటర్స్. అవునండి, వాళ్ళు ఆబ్వియస్ గా తప్పే చేసినారు. వాళ్ళు రైట్ చేసినారని మనం ఎందుకు చెప్తాం? క్రియేటర్స్ చేసింది తప్పే. దాన్ని అప్పుడు సంపాదించుకున్నారు చాలా మంది క్రియేటర్స్ కానీ, బిగ్ బాస్ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. పక్కన వాళ్ళవి ఆబ్వియస్ గా నాశనం అయిందండి. ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిన ట్రూత్. దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రమోట్ చేసింది ఎవరు? బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు. బాగా ప్రమోట్ చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. సో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు చేసినారు అనేసి. యూట్యూబర్స్, క్రియేటర్స్ నిజంగానే జనాల సంపాదన మీద బ్రతుకుతూ జనాలనే మోసం చేస్తే వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ వల్ల. ఖచ్చితంగా చనిపోయినారు. మరి ఎంత దారుణమైన విషయం అది. చాలా మంచి విషయం ఆయన చేసింది. బెట్టింగ్స్ బంద్ చేయించినారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్స్ బంద్ చేయించినారు కదా, రీచ్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ దాకా వెళ్ళి మనకి నోటీస్ రిలీజ్ చేసిన ఆయన స్టిల్ వాడుతున్నారు. నేను ఇందాక చెన్నైలో వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ దిగేసి ఒక ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తా ఉంటే ఆటో దోలుతున్నాడు ఆయన చెన్నైలో. ఆయన ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ ఇండియాలో బ్యాను. అవును, ఆయన బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో. ఆడే వాళ్ళని మనం ఏం చేసినా ఆపలేమండి. వీపెన్ డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ఆడతారు. ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ చేసినారు కదా, ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. బట్ నోటీస్ రిలీజ్ చేసినారు కదా బ్యాన్ చేయాలని చెప్పేసి ఫ్యాంటసీ గేమ్స్ ని. బట్ స్టిల్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను జస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేసి వెళ్తున్నాను ఆటో తీసుకుని. ఆటో డ్రైవర్ అండ్ లైఫ్ చాలా చిన్నది కదా ఆటో డ్రైవర్, వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు. సో అది కంప్లీట్ గా నిషేధించడం అనేది అది జనాల్లో రియలైజేషన్ వచ్చి వాళ్ళుగా ఆపాలే కానీ 100% అయితే ఆపుతారో లేదో నాకైతే తెలియదు. డౌట్ అండి. డౌటేనా? బట్ ఆడేవాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో వచ్చి పోలీసులు అందరూ వచ్చి మీ ఫోన్ అయితే చూడలేరు కానీ మీరు ఏం చేస్తున్నారు? వీపెన్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఆడుకుంటారు. సో 100% అయితే దాన్ని జనాలు రియలైజేషన్ వచ్చి మనం ఆడకూడదు అనుకుంటే అది కంప్లీట్గా ఆగిపోతుంది. రియలైజేషన్ అయితే తీసుకురావడానికి ప్రయత్నించారు. అది ఆబ్వియస్గా మీ దగ్గరే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే జనాల దగ్గరే ఉంటుంది. జనాల దగ్గరే ఉంటుంది. అంతే కదా, జనాల దగ్గరే ఉంటుంది కదండి. ఓకే, ఇప్పటిదాకా మరి ఎంత గొడవలు మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడారు. ఓకే, ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు ఒక భయంకరమైన ప్లేస్, అమ్మో ఇంకొకసారి ఇక్కడికి రావద్దు, నేను రావడం కాదు ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? నాకు ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో
డైరెక్ట్ తాలిబాన్స్తో ఏమంటే నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఆ నైట్ ఏమరా అంటే తాలిబాన్స్ అనువనున్న చెకింగ్స్ ఉంటాయి తాలిబాన్స్ దగ్గర. సో ఒక తాలిబాన్ అడిగి వీసా చూపిమన్నాడు. నేను పాస్పోర్ట్లో ఎత్తి చూపించాను ఇలా వీసా అని చెప్పేసి. లేదు లేదు వీసా చూపినాడు. అరే బాబు అది స్టిక్కర్ ఉంది కదరా, స్టిక్కర్ వీసా ఇదే వీసా అంటే లేదు 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 నాకు వీసా చూపినాడు అతను. అమ్మ ఇంకా వీళ్ళతో పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇదే వీసా, ఇది పాస్పోర్ట్ అంటారు దీన్ని, ఈ కనిపించిన దాన్ని ఇదే వీసా నాకు అంటే అతను అలానే కొద్దికి కొంచెం ఫీల్ అయినాడు. ఎందుకంటే ఇతను నాకే చెప్తున్నాడు, నాకే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అయినాడు. ఫీల్ అయ్యి ఇంకా నా ఎక్కడ ఉన్న హాస్టల్స్ హోటల్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకంతా ఫోన్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసినాడు. సో సక్సెస్ఫుల్లీ ఎలానో అలా హోటల్కి వచ్చేసాను. మిడ్-నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్నీ వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని సడన్గా రూమ్లోకి డోర్ కొట్టి రూమ్లోకి వచ్చి చెక్ చేసినారు. మిడ్ ఫుల్ స్లీప్లో ఉన్నాను నేను. స్లీప్లో లేచి చూసేకొద్దికి ఎవరన్నా మీరు ఇద్దరు లేయంగానే గన్నులు పెట్టుకొని పెద్ద పెద్ద గన్నులు ఎత్తుకొని రూమ్ లోపలికి వచ్చేస్తే ఎలా ఉంటుంది, చిన్న చిన్న రూమ్లు అక్కడ అంత అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్రికాలో చాలా కష్టమైంది మాకు వ్లాగ్స్ చేయడానికి. ఆఫ్రికా చాలా టార్చర్ అయింది. ఎందుకని? ఆఫ్రికా అంటే నాకు అదో పీడకల. నాకు ఆఫ్రికా పీడకల అదొక పీడకల. మంచి ఉన్నాయి అక్కడ, మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. ఏమంటే జనాలు చాలా వరకు డ్రగ్ అడిక్ట్ అనమాట. ఆఫ్రికాలో చాలా మంది జనాలు డ్రగ్ అడిక్ట్. అందరూ అని చెప్పట్లేదు, ఆఫ్రికాలో నేను ఇంతకు ముందు బేస్గా ఉంటుందండి. ఆఫ్రికా అది అంత ఈజీ కాదు కదా ట్రావెల్ చేయడం. అణువులో కష్టాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేస్తే గొడవలకు వచ్చేస్తారు. నాకు గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. నేను న్యూస్ రిపోర్టర్ ఏమో అనుకొని గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. ఎక్కడ షూట్ చేయనివ్వరు ఆఫ్రికాలో, గొడవలకు వచ్చేస్తారు. నైట్ టైంలో మేము రాళ్ళు పెట్టుకొని నడిచినాం ఆఫ్రికాలో, వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి. అలాంటి మూమెంట్ మా ఫోన్ తీసుకెళ్ళిపోయినారు, మా ఎయిర్పోర్ట్స్ తీసుకెళ్ళిపోయినారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికానా? వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. ఇలాంటివి నేను మోస్ట్లీ అవాయిడ్ చేసిన, చూపించకుండా. నేను నా వ్లాగ్స్లో ఎక్కువ కష్టాలు చూపిను. నేను ఫేస్ చేసే కష్టాలు నేను ఎక్కువ చూపించుకోను. ఇంకో మన కమ్యూనిటీలో కొంతమంది ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అమ్మా నేను 2 రోజులు అన్నం తినలేదు, 3 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు నీళ్ళు తాగలేదు అని చెప్పేసి సెంటిమెంటల్ గా చేస్తా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేసి సెంటిమెంటల్ గా చేస్తా ఉంటారు. మేబీ నిజంగానే అంత కష్టం ఉందేమో. అందరికీ ఉంటదండి కష్టం, ఎవరికి ఉండదు. మీరు చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సెంటిమెంటెడ్ డ్రామా అంటారు దాన్ని. క్రౌడ్ ఫండింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు చెప్పొచ్చు కదా, అంటే వాళ్ళ దగ్గర క్రౌడ్ ఫండింగ్ ఎందుకండి? ఇప్పుడు డ్రీమ్ మీది, ట్రావెల్ చేయాలనే డ్రీమ్ మీది, క్రౌడ్ ఫండింగ్ ఎందుకు? నీ డ్రీమ్ కి నువ్వు కష్టపడాలి, కానీ జనాలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టు అందరి దగ్గర డబ్బులు ఉండవు. నా దగ్గర ఏం డబ్బులు లేవండి. నా దగ్గర డబ్బులు ఉందని చెప్పానా? నా దగ్గర ఏం డబ్బులు లేవు. నేను ఎర్న్ చేసుకుని సంహౌ నేను మేనేజ్ చేసుకుని వెళ్తున్నాను అంతే. ఇప్పుడు మీ డ్రీమ్స్ కోసం జనాలు వాళ్ళ కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం ఎలాంటిది? దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకుంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు డ్రీమ్ ఉంది, నేను 2 రోజులు ఏం తినట్లేదని చెప్పి ఏడిచి వెనకాల సాడ్ బీజియం వేసుకుంటా ఉంటే దాన్ని ఏమంటారు మీరైతే? దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎమోషన్ కదా. అంటే బాధ ఉంది చెప్తున్నారు. ఎవరి డ్రీమ్ కి వాళ్ళే కష్టపడాలండి. మీ డ్రీమ్ కి నేను వచ్చి కష్టపడలేను, మీ డ్రీమ్ కి మీరే కష్టపడాలా. అంటే ట్రావెల్ చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ వీళ్ళు వెళ్ళలేని వీళ్ళకి చూపిస్తున్నారు కాబట్టి నాకు ఇది కష్టం అవుతుంది, నేను ఇక్కడ ఉండడానికి నా దగ్గర ఇంక అమౌంట్ లేదు, పెట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు అని క్రౌడ్ ఫండింగ్ అడిగితే వేరే దేశాలకు వెళ్ళండి, నమ్మకంగా ఉన్నాయి కదా, చీపెస్ట్ కంట్రీస్కి వెళ్ళండి. తిరగాలంటే అంత ఈజీనా అండి? ఎంత డబ్బులు కావాలి? ఎవరైనా మన మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప మనంతటి మనం తిరగాలనుకుంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది? మీతో ఇప్పుడు కమ్యూనిటీలో తిరుగుతున్నారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు, చిన్న క్రియేటర్స్. వాళ్ళ చిన్న క్రియేటర్సే, బట్ 10 కంట్రీస్ 15 కంట్రీస్ 20 కంట్రీస్ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఓన్ డబ్బుతోనే, జనాలు క్రౌడ్ ఫండింగ్ ఏం కాకుండా వాళ్ళ దగ్గర ఉంటే తిరుగుతారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. కానీ జనాల డబ్బులు ఎందుకు? అది తప్పు కదా, వాళ్ళ కష్టం అది. మీ డ్రీమ్స్ కోసం జనాల్ని ఫోర్స్ చేయడం అనేది రైట్ కాదు. ఫోర్స్ ఎందుకు చేస్తారు? అడిగారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. నార్మల్గా అడిగితే అది మీరు చెప్పినట్టు ఓకే. ఎమోషనల్ డ్రామా చేసి అడిగితే అది కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని బెదిరించట్లేదు కదా. ఎమోషనల్ గా తెలుగు కమ్యూనిటీ ఏమరంటే అబ్బాయిలు ఎవరైనా ఏడిస్తే, అబ్బాయిలు ఎవరైనా బాధపడితే మన వాళ్ళు చూడలేరు. తెలుగు పీపుల్ చాలా మంచి వాళ్ళు కాబట్టి అలా చూడలేరు. మన వాళ్ళకి సేవా గుణం ఎక్కువ. వరల్డ్లోనే నేను అన్ని చోట్ల చూసినాను కదా, యూరోప్లోకి వెళ్ళండి, ₹10 బిల్ల కూడా వాళ్ళు బెటరు. మీరు బిల్లు చేస్తే హాఫ్ పే చేయాల్సిందే, మీరు ఎంత బంధువు అయినా ₹1 బెటరు. అదే మన తెలుగులోకి వెళ్ళండి, మన వాళ్ళకి మంచోళ్ళు మన వాళ్ళు. అందుకని చెప్పేసి మన వాళ్ళు దానా గుణం ఎక్కువ కాబట్టి ఇస్తారు. దాని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా మీ కమ్యూనిటీలో? మా కమ్యూనిటీలో కాదు, 1 or 2 మెంబర్స్ అంతే. 1 or 2 మెంబర్స్ డబ్బులు తీసుకొని వాళ్ళు అదే చూపిస్తున్నారు కదా. డబ్బులు తీసుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. దాన్ని ఖర్చు పెట్టాలిగా, డబ్బులు తీసుకునేది.
డబ్బులు తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి లాంజ్లో తినకుండా ఎయిర్పోర్ట్లో తింటారు. ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్, ఏవందో యూ ఆల్సో నో. మన బిర్యానీ తినాలని ఎక్స్పెన్సివ్, ఎవరు డబ్బులతో తింటున్నావు? బయట లాంజ్లో తినచ్చుగా, 2 రూపీస్లో అయిపోతుంది లాంజ్లో తింటే. మరి అది తప్ప కదా? తప్పే. అదే నేను చెప్పాను, అది తప్పని చెప్పేసి. జనాలు డబ్బులు తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయి. నీ సుఖాల కోసం జనాలు డబ్బులు వాడుకో, నీ సుఖాలు నీ డబ్బులతో వాడుకో. జనాల దగ్గర తీసుకున్నావు, జనాలు నిన్ను అభిమానించినారు, ఇచ్చినారు డబ్బులు, ప్రాపర్గా యూస్ చేయి. ఓన్లీ ఫర్ ట్రావెలింగ్, నాట్ ఫర్ నీ సొంత లగ్జరీస్ కాకుండా ఓన్లీ ఫర్ ట్రావెలింగ్ యూస్ చేయి. ఓకే, వాళ్ళు ట్రావెలింగ్ యూస్ చేయకుండా పర్సనల్గా వాళ్ళ సుఖం కోసం యూస్ చేశారు అంటారు. ఆబ్వియస్గా. మీకు ఎలా తెలుసు? వీడియోలో ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఇవే అని మీకు చెప్పారా? ఆబ్వియస్గా. ఇప్పుడు నాదే డబ్బులే లేవు, జనాలు డబ్బులు వేయండి అన్నారు, డబ్బులు వేసినారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో లాంజ్లో తిని మీ దగ్గర లేకుండా కదా అడుక్కునేది మీరు, మరి దాన్ని తింటున్నారంటే. అడుక్కోవడం కాదండి, మరి మీరు అడుక్కోవడం అనేస్తున్నారు. దాన్ని అలానే మా భాషలో మా స్లాంగ్ అలానే ఉంటుందండి. మీరు కొంచెం హార్ష్గా అనుకోవచ్చు, మా చిత్తూరు స్లాంగ్ అలానే ఉంటుంది. అడుక్కోవడం అని అంటారా? మేము అడుక్కోడు, డబ్బులు ఆబ్వియస్గా అడుక్కున్నారని చెప్తాం మేము. దాన్ని మా భాషలో అలానే అంటారు, అడుక్కోవడాన్ని అంటారు కదండి. వినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అడుక్కోవడం. కొన్ని హార్ష్ రియాలిటీస్ అలానే ఉంటాయండి, మనం ఏం చేయలేము. హార్ష్ రియాలిటీస్ ట్రావెలింగ్ లో బ్యాక్ సైడ్ చాలానే జరుగుతుంది. మరి మీకు చెప్పరండి ఎవరు. ట్రావెలింగ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఓ హ్యాపీగా ఉంటుంది, లైఫ్ షుడ్ బి వెరీ హ్యాపీ అని చెప్పేసి అనుకుంటారు. బట్ అంతే బ్యాక్ సైడ్ డార్క్ స్టోరీ కూడా ఉంటుంది మన సైడ్, మన తెలుగు కమ్యూనిటీలో అంతే డార్క్ సైడ్ కూడా ఉంటుంది. ఒకరు రావాల ముందు కంటే అంత ఈజీ కాదు, ఎన్నో చేసే తప్ప ముందుకు రారు. బట్ ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని వస్తారు, కొంతమంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళకి కొంచెం చాలా హార్డ్ ఉంటుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు. ట్రావెలింగ్ కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినట్టు బ్యాక్గ్రౌండ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ అది వేరండి. ఆ లైఫ్